వంటగదికి స్వాగతం. ఈరోజు మా వంటగదిలో పప్పు మామిడికాయ కూర వండటం ఎలాగ నేర్చుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: పప్పు 1 కప్పు తీసుకున్నాను, మామిడి ముక్కలు 1 కప్పు, పులుపు అవుతుంది అనుకుంటే 1/2 కప్పు వేసుకోవచ్చు, కొద్దిగా టమాటా ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి, మనకి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, ఆయిల్ పోపు పెట్టడానికి, తాలింపు పెట్టడానికి ఎండుమిర్చి, వెల్లుల్లి, పోపు దినుసులు, మెంతులు, జీలకర్ర, కరివేపాకు 2 రెమ్మలు. ఇప్పుడు తయారు చేయడం చూద్దాం. ఇప్పుడు మనం పప్పు తీసుకొని దీన్ని కొంచెం నీళ్ళు పోసి కడుగుదాం. ఇలా 2-3 సార్లు కడిగి ఒక 10 నిమిషాలు పావు గంటన్న పప్పు నానబెట్టాలి. నానితే తొందరగా ఉడుకుతుంది. తర్వాత దీనిలో కావాల్సినవన్నీ వేసి కుక్కర్ పెడదాం, అని చూపిస్తాను. ఇప్పుడు ఇలా కడిగి మనం నీళ్ళు వంచుకుందాం. అలా 2 సార్లు కడిగి 2-3 సార్లు కడగచ్చు. కట్టి ఇప్పుడు దీనిలో మనం కొంచెం నీళ్ళు పోసి ఒక 10 నిమిషాలు నాననిద్దాం. ఇప్పుడు ఇది 10-15 నిమిషాలు నానింది. దీనిలో 1/4 కప్పు మామిడి ముక్కలు, 1/2 కప్పు టమాటా, పచ్చిమిర్చి, 1 స్పూన్ కారం, 1 చిటికెడు పసుపు వేసి కుక్కర్ మూత పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ఈ కుక్కరు పెడదాం. ఇది కాస్త ఆవిరి వచ్చిన తర్వాత అప్పుడు విజిల్ పెడదాం. అంతవరకు ముందు పెట్టకూడదు, తర్వాత పెడదాం. అలా ఉడకనిద్దాం 10 నిమిషాలు. ఆవిరి వస్తుంది కాబట్టి వెయిట్ పెడదాం. వెయిట్ పెట్టి ఒక 2-3 విజిల్స్ రానిద్దాం. ఉప్పు వచ్చింది. ఇప్పుడు 3-4 విజిల్స్ వచ్చినాయి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఆవిరిపోయింది కాబట్టి తీసి మనం కొంచెం ఉప్పు వేసి దీన్ని మెత్తగా చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టుకుందాం, చూపిస్తాను. చిన్నదా పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేద్దాం. పోపు దినుసులు మెంతులు వేసి
చిలకొట్టిన ఇప్పుడు అలా పోపు వేయింది కదా, దీంట్లో మనం మెదిపి ఉంచుకున్నాం పప్పు అంతే. పప్పు మామిడికాయ కర్రీ రెడీ అయింది. దీనికి మూత పెట్టుకొని వడ్డించుకోవాలి.